ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఈ పక్కేమో సంసారం, ఇట్లేమో పరమాత్మ, భగవంతుడు అని అంటూ ఉంటారు. ఈ సంసారాన్ని విడిచిపెట్టాలనా వద్దా అనేటువంటిది ఒక పక్క ఉంటుంది. ఈయన భగవంతుడు అని అంటున్నారు. ఆ భగవంతుని చూసినాడు ఎవడో, పట్టినాడు ఎవడో మాకు తెలియదు. చూసిండేవాడు ఎవడు, మాకు మేము చూసినామని చెప్పట్లా. ఇప్పుడు నేను ఇవన్నీ విడిచిపెట్టేసి అట్లా పోవాలా. చూడండి, దేవుని గురించి తెలియాలంటే ఇవన్నీ విడిచిపెట్టేసి అట్లా పోవాలా. ఇవన్నీ అంటే ఈ భోగాలు ఇప్పుడు చూడండి, మనవడు మనవరాలు వీళ్ళతో కూర్చొని అందరూ బంధువులు అందరూ కూర్చొని ఒక జాగాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అని అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది. అట్లాంటిది వీళ్ళందరినీ విడిచిపెట్టేసి ఇట్లా భగవంతుడు సత్యమైన వాడని, ఇది సత్యం కాదని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అది నిజమా అవునా కాదా, అది నిజమా కాదా అనేటువంటి తెలిస్తే కదా మనం కూడా అట్లా వెళ్తాం. ఇది బంగారా కాదా, రోల్డ్ గోల్డా, లేకపోతే మిక్స్డా, లేదా ఒరిజినల్ బంగారా తెలియాలన్నా వద్దా? తెలిస్తే కదా దానికి సరిపోయేంత విలువను మనం కూడా వెచ్చించగలుగుతాం. అదేవిధంగానే ముందు మనకు అనిపించాలా, ఏమని, అరే ఏమిటి పరమాత్మ అనేటువంటి తత్వం అనేది ఒకటి ఉందంటున్నారే, ఇది సత్యం అని అంటున్నారే, మరి దీన్ని అంతటిని విడిచిపెట్టిపోవాలని విడిచిపెడితేనే అది తెలుస్తుందని అంటున్నారే, ఇది ఏంటబ్బా అని మనంతటా మనకు సందేహం కలగాల. అలా కలగాలంటే కూడా వాడికి శుద్ధాంతఃకరణం ఏర్పడితే కలుగుతుంది. సరే, అలా శుద్ధాంతఃకరణం ఏర్పడితే వెంటనే వాడికి తెలీదు. శుద్ధాంతఃకరణం ఏర్పడుతూ ఉన్నంత మాత్రాన వాడికి వెంటనే తెలియదు దీని గురించి. అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, హే భగవాన్, ఏది సత్యమో ఏది అసత్యమో నాకు తెలియటలేదు, దాన్ని తెలుసుకునే సామర్థ్యం నాకు ప్రసాదించు మహానుభావ అని పరమాత్మను ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే, ఈ మహాత్ములు ఉంటారు కదా, అనికేత స్థిరమతి అని ఉన్నారు కదా, వాళ్ళు అనికేతులు అంటే ఒక్క ప్రదేశంలో ఉండాలని వాళ్ళకేమీ సిద్ధాంతం లేదు వాళ్ళకి. కానీ స్థిరమతి, మతి బుద్ధి స్థిరం. ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటిది వాళ్ళకు స్థిరం. కానీ ఒక ప్రదేశంలో ఉండాలనే నిర్ణయం లేదు, వాళ్ళకు లేదు, వద్దు ఉంటారు. అట్లా ఉన్నటువంటి మహాత్ములు ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడు వీడి యొక్క హృదయంలో ఉంటుంది కదా, వీడి హృదయంలో ఆ భగవంతుని తత్వంని తెలుసుకోవాలని కదా వీడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఇట్లాంటి వాళ్ళని పంపిస్తాడు. అర్థమవుతుందా నేను చెప్తాను ఏమన్నా? అప్పుడు వీళ్ళు అట్లా వచ్చి ఏం చేస్తారంటే, అట్లా వచ్చి ఉండిపోతారు వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళకు కావాల్సిన విధానంగా వాళ్ళకు ఏ సౌకర్యాలు కల్పించాలో అది కల్పించి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఈ తత్వాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఒక్కరే. మిగతావన్నీ వేరే వాళ్ళు ఎవరెవరో చెప్తారు, ఏంటేంటో చేస్తారు, ఎన్ని చేస్తారు. ఇదొక్కటి మాత్రము వాళ్ళు తప్ప ఇంకెవరూ చేయలేరు. అట్లాంటి గొప్ప తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ మహానుభావుల వద్దే తెలుసుకోవాలి. పూజ్య బ్రహ్మానందగిరి మహారాజ్ వారు కాశీక్షేత్రంలో యూనివర్సిటీలో, కాశీలో సాంస్క్రిట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండినారు. 5 సంవత్సరాలు పనిచేశారు. పనిచేసి
దీనివల్ల నాకు ప్రయోజనం లేదు అని చెప్పి అక్కడ రిజైన్ చేసి విజయవాడ దగ్గర ఉండేటువంటి ఏలూరు దగ్గర వారికి సంబంధించిన ఏరియా అటువైపు వచ్చి అక్కడ వారికి ఉండేటువంటి ఆస్తినంతా సర్వం త్యాగం చేసేసి ఉన్నారు ఆల్రెడీ. అక్కడికి వచ్చి అక్కడ బ్రహ్మ విద్యా గురుకులం అని ఒక బ్రహ్మ విద్యను అంటే పాఠశాలకు సంబంధించి బ్రహ్మ విద్యా గురుకులంను స్థాపించి అక్కడ అందరికీ క్లాసులు చెప్పినాడు. సరే, బాగానే ఉంది. ఆ మహానుభావునికి కూడా అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయనకు కూడా అసలు బ్రహ్మం అంటే ఏంటి అనేటట్లుగా ఒకసారి డౌట్ అనిపించిందట వారి జీవిత చరిత్రలో. అప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చినారు ఇట్లాగా. వస్తే ఆయన ఏంటంటే ఆయన భిక్ష చేసుకునేదానికి వచ్చారు. వస్తే ఒక ఇంటి దగ్గరికి వస్తే భిక్ష అడిగినాడు. భిక్షాందేహిన ఏదో అడిగారు. భిక్షాందేహిన అడగరు. భిక్షాందేహిన అడగడం అనేది బ్రహ్మచారులకు సంబంధించి. వాళ్ళు నారాయణ హరి అంటారు, అంతే. నారాయణ హరి అలా వాళ్ళు అంటారు. దాన్ని ఇంకా పైకి పోతే ఇంకా దానికి ఇంకా వేరే వస్తాయని అనుకోండి, అది ఉంది ప్రస్తుతానికి. సరే, వీళ్ళు అడిగారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి అతను ఏం చేశాడంటే, సరే ఎవరో వచ్చాడు అని చెప్పేసి కొద్దిగా భిక్ష తీసుకుని వెళ్ళేశారు. అది తినేశాడు. ఇంకా ఆకలి అవుతాను ఉంది అని మళ్ళా అడిగాడు. ఇంకా ఏదో కొద్దిగా తీసుకొని వచ్చాడు, వేసేసాడు. ఇట్లా 5 సార్లు వేశారట. 5 సార్లు అన్నము. అన్నం ఇంక వాళ్ళకి కావాల్సింది అన్నమే. నువ్వు ఎత్తుకొని బియ్యం వేస్తే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి అవసరమా? ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి, వీళ్ళు కాదు. వీళ్ళకి ఇంకా ఏంటంటో ఉంటాయి. ఆ మహానుభావులు కదా వాళ్ళకి కావాల్సింది ఏందే, వాళ్ళకి ఏ సమయానికి ఏది కావాలని అంతే, అంతేగాని వేరే కాదు. ఆహారం మాత్రమే. సరే, ఆహారం వేశారు. 5 సార్లు వేశారు. 5 సార్లు అన్నం ఎత్తుకొని పెట్టినారు. పెడితే అట్లా పెట్టుకుని తినేసాడు ఆయన. 5 సార్లు అయిపోయింది. 6వసారి ఇంకా ఆయన వచ్చి ఇంట్లో ఆయన వచ్చి ఆయన చూసి ఏమనిపించిందో ఆయన పెట్టుకొని పెడతా అన్నాడు. పెడతా అంటే అప్పుడు అయిపోయింది మా ఇంట్లో అని అన్నాడట. లేదు ఉంది అన్నాడట. మా ఇంట్లో ఉండేది మీకు ఎట్లా తెలుసు అన్నాడట. ఉట్టి మీద పెట్టినారు చూడిపో, అది ఇస్తే నాకు ఆకలి తీరుతుంది అన్నాడట. అదెందుకంటే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాడికి ఏదో ప్రారంభంలో ఏదో ఉంది, వాడికి ఏదో డౌట్లు ఉన్నాయి కొన్ని. ఆ డౌట్స్ అన్నీ ఎవరినన్నా అడగాలనే ఉద్దేశం ఉంది అతనికి. అది ఎవరిని అడగాలనేటువంటిది తెలియట్లా. దానికోసమని ఆయన అలా చేశాడట. సరే, అప్పుడు ఆ మహానుభావుడు అప్పుడు వీడికి అనిపించింది, అరే మా ఇంట్లో ఉట్టి మీద ఉండేది ఈయనకి ఎట్లా తెలుసు అని చెప్పి అప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఆయనకు పెడదామని చూస్తే ఆయన లేడు, వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన్ని వెతికినాడు. ఆ వెతికే సందర్భంలో ఈ ఆశ్రమానికి వచ్చి స్వామిని అడిగారు. ఈ విధంగా పలానా మహానుభావుడు వచ్చారు, ఈ విధంగా జరిగింది, ఆ మహానుభావుడు ఏమన్నా ఇక్కడికి వచ్చారా అని అడిగారట. అప్పుడు ఈ బ్రహ్మానందగిరి స్వామి, అవునా అట్లా వచ్చారు, అట్లాంటి ఆయన ఆ మహానుభావుని నేను కూడా చూడాల్సిందని చెప్పి వారిని వెతుక్కుంటూ వీరు కూడా పోయినారు. వెతుక్కుంటూ పోతే పక్క ఊర్లో ఎక్కడో ఒక జాగాలో పడుకొని ఉన్నాడు ఆయన. సరే, ఆటికి పోయి ఆయన దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఎవరు? ఈ బ్రహ్మానందగిరి స్వామి కూర్చుంటే లేచి చూశాడంట. ఏమైనా అన్నాడు, తలకాయ అట్లా చూపించాడు. ఏమైనంటే, స్వామి ఈ విధంగా తను చెప్పుకున్నాడు. తను చెప్పుకొని తన పరిస్థితిని అంతా చెప్పుకొని, బ్రాహ్మీ స్థితి అంటే ఇప్పుడు నేను ఏదనుకుంటున్నానో అదేనా కాదా అనేటువంటిది నాకు సందేహం ఉంది. అది సమస్య అంటే ఆ సందేహాన్ని మీ వద్ద తీర్చుకోవాలనే దృష్టితో మీ దగ్గరికి వచ్చాను అన్నాడట. రే, నువ్వు ఎవరినన్నా అడుక్కోపరా, నన్ను ఎందుకు వచ్చి అడిగావు? నాకేం తెలుసు, బ్రహ్మం అంటే ఏమో నాకేం తెలుసు, నేనేదో భిక్షాటం చేసుకుంటూ రెడ్డి మిల్లు తిరుగుకుంటాను. ఎవరినన్నా అడుక్కోపో, తెలిసిన వాళ్ళని అడుక్కోపో అన్నాడట.
సరే అని అట్లా లేదు, మళ్ళీ అట్లాగే ఉండినాడు. అట్లాగే ఉండి ఆయన కంటిన్యూ తిరిగినాడు. ఈయన ఈ బ్రహ్మ విద్యా పాఠశాల అవన్నీ విడిచిపెట్టేసి ఆయన కంటే తిరిగినాడు. 3 రోజులు తిరిగిన తర్వాత ఏందిరా నీ తలకాయ నొప్పి చెప్పరప్ప అన్నాడట. అంటే మళ్ళీ చెప్పాడు ఇదంతా. చెప్తే నాకేం తెలదరా నాయన అన్నాడట. సరే అని మళ్ళీ ఏం చేశాడంటే విడిచిపెట్టలా. ఈయన భిక్ష చేసుకొచ్చి వారికి పెట్టి అప్పుడు సేవ చేశారంట వారికి. 1 వారం తర్వాత సరే ఏమో చెప్పు అని చెప్పి అంతా విచారణ చేశారంట వీళ్ళిద్దరూ. విచారణ చేసిన తర్వాత, నాన్న నువ్వు సక్రమమైనటువంటి పద్ధతిలోనే ఉన్నావు, నువ్వు చేస్తున్నటువంటి విధానము, నువ్వు చెప్తున్నటువంటి విధానం అంతా సక్రమంగా ఉన్నది, నువ్వు ఇలాగే ఉండు, బ్రాహ్మీ స్థితి అంటే ఇలాగే ఉంటుంది, అలాగే ఉండు అనేసి ఇంక అక్కడ వారు ఏదో చెప్పారు. అది ఏ చెప్పారనేటువంటిది ఇంక అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. సరే అని వారినే సేవిస్తూ నేను మీతో పాటుగానే ఉంటాను అని అన్నాడట. అంటే పక్కలో ఇటుకరాయి అంటే ఇటుకరాయి తీసేసినాడు. నీకు నువ్వు వచ్చినావు, నీ పని అయ్యింది, పో అని అన్నాడట. అయినా ఈయన పోలేదట. 2-3 రోజులు వారని కంటిన్యూ ఉండినాడు. ఉంటే ఆ 3 రోజుల తర్వాత రాత్రి పడుకొని ఉంటే ఇప్పుడు లేచి వెళ్ళిపోయినారు ఆయన. ఎందుకు చెప్పాను ఈ మాట? ఎందుకు చెప్పానంటే వస్తూ ఉంటారు ఇట్లాగా. ఇప్పుడు మనం పట్టుకోవాలి వాళ్ళని, మనము పట్టుకోవాలి. కానీ వాళ్ళకి ఏముందంటే వాళ్ళకి ఈ ప్రపంచం అనే దాంతోనే సంబంధం లే, వాళ్ళకి ప్రపంచంతోనే మాకు పని లేదు ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి మహాత్ములు. అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి? మనము తెలుసుకునే దానికి మనమాడ ఎట్లా ఉండాల్సి వస్తుంది చెప్పండి. ఆ ప్రకారంగా మనం వాళ్ళ నుండి తెలుసుకునే దానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటిది మనకు తత్వవిధానంద స్వామి వారు అంటే నా దృష్టిలో నడిచే దేవుడు కూడా కాదు, నడిచే బ్రహ్మ అంటే బ్రహ్మము ఎట్లా ఉంటుంది అని అడిగితే వారిని చూపించవచ్చు అంతే. అట్లాంటి వారి దగ్గర ఉన్నారు వీరు రావడం అంటేనే మనకు అది మన పుణ్య సంస్కారాన్ని అనుసరించి ఏదో వస్తే బెంగళూరుకి వచ్చి బెంగళూరు నుంచి మళ్ళీ ఎక్కడికో రమణాశ్రమానికి పోతా ఉన్నారు. లేదు స్వామి మీరు మా దగ్గరికి రండి అని చెప్పి ఆహ్వానిస్తే సరైన వచ్చారు వారు. కాబట్టి మనం వారితో ఎలా వ్యవహారం చేయాలనేటువంటిది ఇంక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సరే వారిని మనము ఉండమని ప్రార్థిస్తున్నాం. అది వారికి సంబంధించి వారి బుద్ధిలో ఈశ్వరుని యొక్క ప్రభావం చేత మన కర్మ ఎట్లుంటుందో మన కర్మను అనుసరించి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే వారి అనుగ్రహం మనకు ఉంటుంది. సరే ప్రస్తుతానికి ఏంటంటే వారి ద్వారా కొన్ని అంటే భజగోవిందం మొదలుపెట్టారు కాబట్టి వారు చెప్తారు. వారు చెప్పిన దాన్ని మనం శ్రవణం చేద్దాం. తర్వాత సందేహాలు ఉంటే అడుగుదాం. ఏ సందేహాలున్నా చెప్తారు. అయితే మన బుద్ధి ఆ స్థితికి ఎదిగి ఉండదు. ఎదిగి ఉండకపోయినప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఓపిక పట్టాలి. ఓపిక పట్టి నిదానంగా దాన్ని తెలుసుకోవాలి. తత్వవిధానంద స్వామి వారు దశశ్లోకి గురించి చెప్తున్నారట. దశశ్లోకి గురించి చెప్తూ ఉంటే ఎవరో అడిగారట, స్వామి మీరు అంత హై స్థాయిలో చెప్తే మాకు అర్థం కావట్లేదు అని అంటే స్వామి ఏమన్నారు? స్వామి పోయి చెట్టుకు పోయినారట. చెట్టుకు లేకపోతే గంగలో దిగుపోయి. ఎందుకంటే ఉండే విషయం చెప్తున్నాను నేను. ఉండే విషయం చెప్తుంటే నీకు అర్థం కాకపోతే దాన్ని నన్నేం చేయమంటావు? చూసారా?
దాని గురించి కావాలంటే నువ్వు నిదానంగా వచ్చి స్వామీజీని అడిగి ఏదో ఆ విధంగా తెలుసుకోవాలా. దాన్ని నేను గ్రహించలేకపోతున్నానని గ్రహించినావు కదా, ఇప్పుడు దాన్ని మళ్ళీ చెట్లో చేసుకోవాలి. కానీ మీరు అంత స్థాయిలో చెప్తున్నాము అని అంటే అప్పుడు స్వామీజీని తక్కువ స్థాయిలో చెప్పమని అర్థం అక్కడ చెప్పండి. అట్లా చేయకూడదు. అది జిజ్ఞాసు యొక్క లక్షణం కాదు. అది దాన్ని గుర్తించి వాళ్ళని ఇంక నేను చెప్పాల్సిన పట్ల అంతవరకు చెప్పాను, చాలు. ఇంక నేను టైం వేస్ట్ చేయకుండా రాత్రి నేను మిమ్మల్ని అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఏ తప్పు లేదండి. నేను మిమ్మల్ని అడిగింది ఏమి అందులో తప్పు ఏమి లేదు. అందులో తప్పు ఉందని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అది మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ ప్రశ్నకు సమాధానం వస్తుంది, మీరు కొంచెం స్లో అవుతుంది. ఆ ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇదే ప్రయత్నం మీరు శ్రవణము, మననము, నిత్యాసనం 3 కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు అర్థం వస్తుంది. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తత్వవిధానంద గురుపాదాంబుజంహనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ప్రియ ఆత్మస్వరూప బంధుగణాః, మనం నిన్న భజగోవిందంలోని మొదటి శ్లోకం చూసాము. ఒకసారి చెప్దాము. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుర్గృణ్కరణే నహి రక్షతి దుర్గృణ్కరణే మూఢజనీహ ధనాగమతృష్ణం మూఢజహీహి ధనాగమతృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం విత్తం తేన వినోదయ చిత్తం. నిన్న శ్లోకంలో మనం చూసాము, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి రుక్కున్కరణే. రుక్కున్కరణే అంటే కేవలం సంస్కృతం చదువుకోవడమే కాదు, మన లోక వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా రుక్కున్కరణే కిందకే వస్తుంది. అక్కడ కేవలం సంస్కృత విద్వాంసుని పట్టుకొని చెప్పారు ఆచార్యులు వారు. అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి చెప్పారు. మనం ఏమి అర్థం చేసుకోవాలి ఇక్కడ? మన జీవితంలో ఇప్పటి వరకు మనం గడిచింది ఏం చేశాము, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఏం చేశాము, అది చూసుకోవాలి. సో అయితే ఇంకా చెప్తున్నారు, మూఢజనీయ ధనాగమ తృష్ణం. మన బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ధనము సంపాదించాలి, ధనం పైన తృష్ణ ఉంటుంది. డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బు రెట్టింపై వస్తుంది, డబ్బును ఎలా కాపాడుకోవాలి, ఇలా ఉంటుంది మన మనసు ఎలా ఉంటుంది, డబ్బు మీద ఉంటుంది. నిజంగా చెప్పండి, డబ్బు సుఖాన్ని ఇస్తుందా? ఆలోచిస్తే డబ్బు సుఖాన్ని ఇవ్వదు. ఒకవేళ మేము సంపాదించుకుంటాం. మరి డబ్బే సుఖం ఇస్తే డబ్బు పట్టుకొని కూర్చోవాలి కదండి, డబ్బు పట్టుకొని కూర్చోవాలి కదా. మళ్ళీ వేరే నాకు సెల్లు కొనాలని కోరిక ఉందండి, నాకు డబ్బు సుఖం ఇస్తే సెల్ ఎందుకు కొనాలి? డబ్బునే పట్టుకొని కూర్చోవాలి కదా. డబ్బు సుఖాన్ని ఇవ్వదు, ఏది సుఖాన్ని ఇవ్వదు.
లోపల ఉన్న ఆత్మస్వరూపమే సుఖం. సంపాదిస్తే దానికి పైననే ఇది ఉండి అన్ని మంచి ఇదంతా కూడా ఏమి దేవుని ధ్యానం చేసేదానికి చాలా దోవ లేకుండా పోతా ఉంది. మరి మన మనసు ఎప్పుడు కూడా డబ్బు సుఖాన్ని ఇస్తుంది అనుకుంటుంది. ఆచార్యుల వారు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ డబ్బు సుఖాన్ని ఇవ్వదు అని చెప్తున్నారు? పాపం పుణ్యం ఉండదండి. ఇప్పుడు మరి వ్యవహారం పామరుల జీవితం గడవదు. నీ స్థాయికి పోవాలంటే కొంత ధనం కూడా మనకు అవసరమే. కాబట్టి మా ధనంతో దానిపై ధ్యాస లేకుండా అయినా కానీ జీవించడానికి కొంత ధనం అవసరం. అది ధర్మయుక్తంగా సంపాదించుకునే మార్గాల్లోనే మన సాధువులు ఉన్నారు. అధర్మయుక్తంగా పాపిష్టి పనులు చేసుకుని అదే చెప్తున్నారు కదండి ఇక్కడ. ధనం అంటే కొంతవరకు అది మీ స్థాయిలో అది, కానీ ఇక్కడ మా స్థాయిలో ధనం లేదంటే మేము పిచ్చోళ్ళగా ఉన్నాం. ఏ వ్యవహారాల్లోనే ధనంతోనే ముడిపడింది లౌకిక వ్యవహారం. కాబట్టి మాకు ఇబ్బంది పడేటట్టు దాన్ని వేరుగా చెప్తే బాగుంది. అదే చెప్తున్నారు, మీరు ధర్మంగా సంపాదించింది దాని మీద కోరిక ఉండకూడదు, అపేక్ష ఉండకూడదు. డబ్బు మీ జోబులో ఉంటుంది, ఎవరు తీసుకెళ్లరు. కానీ ఆ డబ్బు నాది అనే భావన లేకుండా, ఇప్పుడు మీరు నాది అనే భావన ఉంటే అది మీకు సంసారం అవుతుంది మీ మనసులో. నాది కాదు అనుకుంటే మీరు మీ జేబులోంచి నేను వచ్చి మీ జేబులో చేపెట్టి తీసుకోను కదా, ఎవరు తీసుకోరు. మీ జేబులో ఉన్న డబ్బు మీ జేబులోనే ఉంటుంది. కానీ దాని మీద కాంక్ష లేకుండా మనం ఖర్చు పెట్టాలి. మనం ఎప్పుడైతే అదే చెప్తున్నారు ఇక్కడ, ఎల్లబసే నిజ కర్మోపాత్తం. ఏదైతే మీరు సద్గుణాలతో సంపాదించినటువంటిది, అధర్మము అది చేయకుండా ధర్మంగా సంపాదించిన ఏదైతే ఉందో దాంతో వినోదయ చిత్తం ఏదైతే మీరు పెట్టుకున్నారో దాంతో మీరు మీ జీవనాన్ని గడపండి. కానీ డబ్బే ప్రధానంగా పెట్టుకొని కొంతమంది జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి భార్య అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, డబ్బే ప్రధానం. ఈ డబ్బు 10 రూపాయలు ఉందనుకోండి, ఈ 10ని 100 ఎట్లా చేయాలి, 100ను 1000 ఎట్లా చేయాలి, 1000ని 10,000 ఎట్లా చేయాలి, 10,000ని 1,00,000 ఎట్లా చేయాలి, ఇలా జీవితం అంతా అలా గడిచిపోతుంది. సో మరి ఆ డబ్బులో సుఖం ఉందా అంటే డబ్బులో సుఖం ఉండదు. మరి డబ్బులో సుఖం ఉంటే డబ్బును పట్టుకొని కూర్చోవాలి కదా. మనకి ఏదైనా అనారోగ్యం చేస్తే డబ్బే మనకు కాపాడుతుందా? డబ్బు కాపాడు, డాక్టర్ కాపాడు, మీ భార్య కాపాడుతూ, మీ పిల్లలు కాపాడుతూ, ఎవ్వరు కాపాడరు. డబ్బు ఉంటే హాస్పిటల్కి పోతున్నాను. హాస్పిటల్ పోతారు, ఆ రోగం నయం అవుతుందా? ఒకవేళ నయం కాని రోగం వచ్చిందనుకోండి, డాక్టర్ ట్రీట్ చేయగలరా? డబ్బు పోనీ ఒకవేళ డబ్బు ఉంటే హాస్పిటల్కి వెళ్తాము, డబ్బు ఇస్తామే కానీ ఆరోగ్యాన్ని కొనలేం కదా. ఆరోగ్యాన్ని కొనలేం. కాకపోతే డబ్బు ఉండేదానివల్ల ఆ డాక్టర్ దగ్గర చూపించుకునేదానికి మాకు అవకాశం ఉంటుంది, తగ్గుతుందేమో అని. మీరు చూపించుకుంటారు, మరి ఆ డాక్టర్ మీకు రోగాన్ని ఆరోగ్యాన్ని ఏమైనా ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు. అతను ఏమి ఇవ్వలేడు. తత్కాలానికి ఇస్తారు. తత్కాలానికి కూడా కాదు కదా. ఇప్పుడు ఒకవేళ జబ్బులు వస్తే వైద్యుని సంప్రదించద్దని చెప్పట్లేదండి, డబ్బు మీద కాంక్ష ఉండద్దు అని చెప్తున్నాను. మనం చెప్పేది ఏంటంటే క్లారిటీగా అర్థం చేసుకోవాలి. మనకు మీరు డబ్బు పెట్టుకోండి, మీరు అది ప్రైమరీ స్టేజ్లో అది కాదు. అది ప్రైమరీ స్టేజ్లో మనకు ధనము, ధర్మబద్ధమైనటువంటి ధనం కావాలి, ధర్మబద్ధమైన జీవనం గడపాలి. ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ ధర్మబద్ధమైన వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు అంతఃకరణ శుద్ధి కలిగి ఈ మార్గంలో అంటే భగవంతుని యొక్క తత్వం కావాలి అని అనుకున్నప్పుడు ధనము నాకిప్పుడు ధనము వలన నేనేమైనా నిజమైన శాంతిని పొందగలనా అనేటువంటి ప్రశ్న వస్తుంది. అలా ప్రశ్న వచ్చిన వారికి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ. అలా ప్రశ్న వచ్చిన వారికి ఇక్కడ చెప్తున్నటువంటిది ఆచార్యుల వారు. ఎందుకంటే
నిన్న దాని గురించే చెప్పుకున్నాం. ఆ పరిపక్వమైనటువంటి స్థితి వచ్చిన అతనిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు వారు. మనం ఏం చేయాలంటే ఆ పరిపక్వ దృష్టి తెచ్చుకునేదానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి ధనము వలన ఏమన్నా మాత్రము ధనం ఉంది కానీ ఆరోగ్యం కుదురుతుందా? డాక్టర్లు ఎంతమంది చూసినారు, ఏమైనా అతన్ని ఒక్కరోజు బ్రతికించగలరా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనాతో చెన్నై హాస్పిటల్లో ఉన్నారు. ఆయన దాదాపు 4.5 కోట్లేమో ఖర్చు పెట్టారు. 4.5 కోట్లు. ఆయన బాగుండామని చెప్పి ఆయన ఇట్లా కూడా చూపించాడు, బాగున్నట్లుగానే ఉన్నాడు. అయినా ఏమైంది? ఏమీ చేసుకోలేదు. అంటే అంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏం కాలేదు. ఆ డబ్బు ఖర్చు పెట్టి 4 కోటి గవర్నమెంట్ రీప్లేస్ చేస్తామండి. కొడుకు ఒప్పుకోవాలి, మా ఫాదర్ నేను ఇస్తానని చెప్పి. మంచిదే. కానీ కొంతమందికి చూడండి, కొంతమందికి అయితే ఈ తిరుపతి ఇక్కడ కూడా పిఎస్లో పెట్టినారు. అప్పుడు వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి ఆక్సిజన్ పెడితే సర్వైవ్ అయిపోయినారు. ఇప్పుడు నాతో పాటుగా పనిచేసినటువంటి ఒకానొక వ్యక్తి, నేను అతను ఇద్దరు కరోనా బారిన పడినాను. నేను ఏం చేశానంటే నేను రియా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. రియా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ అవుతుందా కాదో కూడా నాకు తెలియదు, అది ఏంటో కూడా వెళ్ళిపోయినాం. 93కి పడిపోయింది నాకు ఆక్సిజన్ స్టేటస్. 93కి పడిపోయిన తర్వాత నాకు అప్పటికే ఊపిరితిత్తులు చాలా ఇదైపోయింది. ఏమో వెళ్ళిపోయినాను, అక్కడ పడిపోయినాను. వాళ్ళు అసలు బెడ్స్ లేవని అన్నారు. సరే ఏమో మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో చేసిన తర్వాత అక్కడే కొంతసేపు వాళ్ళు పడుకోబెట్టి, కానీ బెడ్ ఖాళీ కానీ అని చెప్పి మళ్ళీ ఏదో బెడ్ అలాట్ చేశారు. బెడ్ అలాట్ చేసిన తర్వాత నైట్కి ఆక్సిజన్ పెడితే నాకు నైట్కే రికవర్ అయ్యింది. అంటే మార్నింగ్ అంతా నేను బాగా సర్వైవ్ అయినానని నాకే అనిపించింది. నైట్ 12 గంటలకు వచ్చారంటే డాక్టర్స్ వచ్చి, వాళ్ళు మొత్తం దీంట్లో కవరింగ్లో వచ్చారు. 3 ఇంజక్షన్లు ఇచ్చారు. 3 ఇంజక్షన్లు ఇస్తే నాకు అక్కడికి ఇదైంది. నాతో పాటుగా ఇదైనట్టు చూడండి, అతను నారాయణాద్రి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ 3 లక్షలు ఖర్చు పెట్టారు. కాదని చెప్పి వేలూరుకి తీసుకెళ్ళారు, సిఎంసి వేలూరుకి. అక్కడ కాదని అన్నారు. అక్కడి నుంచి చెన్నై అపోలో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. అక్కడ దాదాపు ఒక 20 లక్షల దగ్గర ఖర్చు పెట్టారు. లాస్ పోయింది, జీవితం పోయింది. ఇప్పుడు ఇదంతా ఎవరి యొక్క చేతిలో ఉంది? వాడి ప్రారంధము, భగవంతుని యొక్క అనుగ్రహం, అంతే. కాబట్టి చేసినారు ప్రయత్నం అనేది మీ స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా మీరు వైద్యము హాస్పిటల్ ఆశ్రయించి అంతే. మనం చేయాల్సిన ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నము చేయకుండా కేవలం పెట్టేసేసి అదే చెప్తారు చూడు, గాల్లో దీపం పెట్టి దేవుడు నువ్వే దిప్పునంటే అది కాదు, అట్లా కాదు. మన ప్రయత్నం చేసి, అంటే దాన్ని వివేకం అని అంటారు. దాన్ని వివేకం అంటారు. నిన్న చెప్పాను నేను, జ్ఞానికి అజ్ఞానికి తేడాల గురించి శివశంకర్ గారు అని చెప్పాను చూడండి. ఆయన వాళ్ళ దృష్టి అట్లా ఉంటుంది, ఎంతసేపు ఇట్లా ఉంటారు అట్లా ఉంటారు అనేసి. అది కాదు. జ్ఞానం అంటే వివేకంతో ఎప్పుడెప్పుడు ఏమేమి పని చేయాలనో అట్లా చేస్తూ స్వరూప స్థితిలో ఉండుట, అది వివేకంతో కలిగి ఉంటా. అది జ్ఞాని యొక్క లక్షణం. ఆ దృష్టితోనే ఇక్కడ గురువు గారు చెప్తున్నారు, ధనం అనేటువంటిది మంచిది కాదని కాదు, మంచిదని కాదు. స్వామి, నేను మీ దాంట్లో నేను దూరేశాను. లేదు మీరు చెప్పండి. ఒక మహానుభావుడు, ఇద్దరు సాధువులండి. ఇద్దరు సాధువులు పోతున్నారట. పోతుంటే మధ్యలో ఒక నది వచ్చింది. ఆ నదిని దాటి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలి. ఆడ ఒక ఓడ ఉంది. ఓడ ఏదో ఉంటుంది కదా, ఓడ ఉంటుంది, బోట్లో ఎక్కి పోవాలా. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ పోతున్నారు. చూడప్పా, మనము 4 రాళ్ళు వెనకాల వేసుకొని ఉంటేనే ఇప్పుడు ఇటు పోతున్నాము. ఇప్పుడు ఈ బోట్ ఎక్కి ఆ పక్క పోవాలా. ఆ బోటోడు అరే వీళ్ళు సాధువులే అని చెప్పి ఏమైనా మనల్ని ఏమైనా ఫ్రీగా ఆ పక్క చేరుస్తారా?
అని అడుగుతూ, ఎందుకంటే ఈ పక్కలో ఉండేవాడు డబ్బుల గురించి పట్టించుకోడు, ఏమీ పట్టించుకోడు, అంతా దేవుడు దేవుడు అని అనుకుంటూ ఉంటాడు అని అన్నాడు. ఈ సాధువు ఇంకో సాధువుతో మాట్లాడుకుంటూ వీళ్ళు ఏం చేశారంటే ఆ బోట్ ఎక్కారు. బోట్ ఎక్కిన తర్వాత బోట్ అతను వచ్చాడు, డబ్బులు అడిగాడు. 4 రూపాయలు అంటే టికెట్. ఈయన 4 రూపాయలు, ఆ పక్కలో ఉండే ఆయన యొక్క 4 రూపాయలు, 8 రూపాయలు ఇతనే ఇచ్చాడు. ఇస్తే అప్పుడు ఇతను అన్నాడు, చూడయా ఈశ్వరుడు ఆ 4 రూపాయలు నా జోబులో వేసుకుంటే ఒకవేళ ఏమైనా నేను పోగొట్టుకుంటానని నీ జోబులో పెట్టి ఇప్పుడు నీ ద్వారా ఈశ్వరుడు ఇప్పించాడు. అది ఈశ్వరుని యొక్క వైభవము. నేను డబ్బుల గురించి నేను ఎందుకు పట్టించుకోవాలప్ప, అంతా ఈశ్వరుడు ఉండేటప్పుడు నాకేమి అని అన్నారు. అంటే వారి పరిపక్వత అది, వీరి పరిపక్వత ఇది. కాబట్టి పరిపక్వతను అనుసరించి ఉంటుంది. ధనానికి విలువని ఇవ్వాలన్నా ఇవ్వకూడదా? నేను ఈ మధ్య వరద వచ్చింది. వరద వస్తే ఒక అతను కొట్టుకుపోయాడు ఈత. నువ్వు గజేటిగా రక్షించాలంటే పోతే నువ్వు వాళ్ళు నేను నమ్ముకుంటుంది దేవుడు కాపాడతాడు ఇంకా మధ్యలోకి వెళ్ళి సముద్రం మధ్యలో అప్పుడు మాకు బోట్ వేసుకుని వచ్చేవాట నువ్వద్దు నన్ను కాపాడే దేవుడు వస్తాడు కాపాడుకోవాలి. లాస్ట్ అంతా చచ్చిపోయి పడేది ఏం దేవుడు అంటే ఫస్ట్లో ఈతగాడి వచ్చింది నేనే, మళ్ళీ నువ్వు నడి సముద్రంలో పోతే స్టీమర్ బోట్ వేసుకుని వచ్చి రక్షించాలి వచ్చింది నేనే అంటే ఏదో ఒక రూపంలో ఆదుకునే దానికి వస్తాను. అదే దైవత్వం, అదే ఈశ్వరుడే అంతా ఉన్నది ఈశ్వరుడే కదా. అదే కదా హిరణ్య గర్భుడు, అదే కదా మనం చెప్పుకుంటున్నాము. లాస్ట్లో వాడు గుర్తెట్టుకున్నాడు. మళ్ళా పోయిన తర్వాత ఏం స్వామి నన్ను రక్షించలేదంటే ఆ ఈతగాడు వచ్చింది నేనే, ఆ బోట్ వేసుకొని వచ్చింది నేనే, నువ్వు మూఢభావంతో నన్ను ఇట్లే నేను ఈ రూపంలో నేను రక్షిస్తావు అని అనుకున్నావు కాబట్టి నువ్వు అట్లా పోయినావు అంటారు. అదే వివేకం అనేది. కాబట్టి అందుకే ఆచార్యులు వారు ఇక్కడ అది చెప్తున్నారు, వాళ్ళ స్థాయిలో చెప్తున్నారు అన్నమాట. అంటే జీవితాన్ని నాకు మీరేమని తనకొచ్చి వినాలా ఇక్కడ వైరాగ్యంతో కూడా ఉన్నారు. అప్పుడు కూడా ఎవరిలో ఉండేటప్పుడు వైరాగ్య చింతన భక్తి భావం ఉంది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇట్లా వచ్చేసినారు. కానీ శారీరకంగా మానసికంగా కూడా కొంత ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉంటాయి. ఏజ్ని బట్టి వచ్చేసి ఉంటాయి కదా. అయినా ఒక జిజ్ఞాస, ఇవన్నీ మన గతంలో ఇవన్నీ భార్య బిడ్డలు ధనము సంసారం ఇవన్నీ తెలుసు, కొత్త లోపల ఉంది. ఈ డోలనం లాగా అటు ఇటు మదన పడతా ఉండే స్థాయి ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఒక్కోసారి అది మీకు డాక్టర్ అవసరం లేదన్నా కష్టమే. వీళ్ళు వద్దనే కూడా వాళ్ళ పేరెంట్స్ తోడుకొని వెళ్ళిపోతారు. బీపీ ఎక్కువ డాక్టర్ అవసరం లేదని మనం చెప్పట్లేదండి. స్థితి ఇక్కడ ఒక ప్రాథమికంగా మా లౌకికమైన దీనికి. కానీ మీరు జ్ఞానులు, మీకు తెలుసు ఎప్పుడైనా పోతుంది, ఎలాగైనా పోతుంది, రక్షిస్తే దేవుడే రక్షిస్తాడు. లేదు మన ప్రారంభము ప్రాయశ్చిత కర్మంలో ఏదో ఇది బాగా వెళ్ళిపోతాం. తిరుగా ఇప్పుడు అంటారు కదా సార్, రమణ మహర్షులు వీళ్ళంతా వైద్యమే చేయించుకోలేదు. ఒకసారి ఆపరేషన్ చేయాలంటే అనేసి డాక్టర్ కూడా లేదు, అట్లే చేయండి. ఆయన శస్త్రచికిత్స చేస్తే చీము కుట్టినట్లు కూడా చెల్లించలేదండి. అంటే దేహాభిమానం వాళ్ళకి లేదు. భక్తులే బలవంతంగా ఒక వైద్యుడి దగ్గర తీసుకుపోయి చికిత్స చేయండి అంటే అనస్థీషియా మత్తు ఇంజెక్షన్ చేయాలి కదా, అనస్థీషియా లేదు, మత్తు ఇంజెక్షన్ ఇవ్వలేదు. అయినా కూడా ఆపరేషన్ చేస్తుంటే కించిత్ చలనము చెల్లించి అయ్యో నొప్పి అనే బాధ కూడా వాళ్ళు వ్యక్తం చేయాలి. అంటే దేహాభిమానం లేని మహాత్ములు వాళ్ళు. మాకు ఇంకా కొంత దేహాభిమానం ఈ గృహ ఇవి కొన్ని ఉన్నాయి. సర్లే స్వామికి వస్తే ఆపరేషన్ అదే చెప్తాను చేస్తే నాకు స్వామి చేయండి కొనలేదు. అది భక్తుడు ఒత్తిడి మేరకు పాపం చేయించుకున్నాడంట. అంత జ్ఞాని అని ఏదో చెప్తే చదువుకోలేదు. నైవేద్యం పెడితే దేవుడి నైవేద్యం పెడితే ఆయన తీసేయండి యాక్సిడెంట్ అది రుచిష్టమైపోయింది. వంట చేసినప్పుడు రుచూసినాడంట. రుచిష్ణుడు రెండు కొట్టు పెట్టండి, వానికి ఏం కోణాన్ని ఇచ్చిపెట్టండి. ఆస్తికి 8 ఇప్పుడు నేను కూడా అసలు ఒక సాధన దీంట్లో ఉండేటప్పుడు ఏమైనా అయితే దేవుణ్ణి స్మరించుకొని దేవుని దగ్గర పెట్టేసి పాదోదకం అనేసి దాన్నే తీసుకొని బాగా అయిపోతాడు. అంటే ఒక నమ్మకము పూర్ణమైన విశ్వాసము కలిగితే భగవంతుడు జలాన్ని పెట్టి భగవంతుడు పాదోదకం నమ్మకం విశ్వాసం ఇది నీ బాధ ఇది శక్తి అన్నింటినీ కూడా నివారిస్తుంది
కల్మష దోషాలు పాపాలను కూడా పరిహారం చేస్తుందనే భక్తి భావంతో నమ్మకం నేను చేస్తాను. ఇది కూడా నాకు ఎప్పుడు సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లో కూడా ఎప్పుడైనా నేను హాస్పిటల్కి పోయింది అది నేనైనా శ్రమ ఎక్కువై ఒత్తిడి అయిపోయి సకాలంలో ఆహారం నిద్ర లేకుండా అది కొన్ని వస్తాయి. అది అలా చేయకూడదు. అది మూఢత్వం కింద వస్తుంది. అది మూఢత్వం. అది అట్లా చేయకూడదు. ఎందుకంటే లోపల ఏం ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు కదా మనకి. అలా అనుకుంటే ఇప్పుడే మీరే అన్నారు ఫస్ట్లో, ఆ ఇన్ఫెక్షన్ యొక్క ఎఫెక్ట్ వచ్చిందని అనుకోండి, మన లక్ష్యమును సాధించేసి ఉంటే, మన లక్ష్యమును చేరుకుని ఉంటే అప్పుడు మనకి ఇది అవసరం లేదు. ఏది శరీరంతో పనిలా, శరీరంతో పని లేని స్థితికి చేరుకున్నాం. అప్పుడు ఏమన్నా జరగనిలే అని విడిచిపెట్టేయచ్చు. ఇంకా మనం ఆ స్థితికి చేరలేదని అనుకోండి, అప్పుడేం చేయాలి? ఆ శరీరాన్ని కాపాడుకోవాలి. ఆ శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి సక్రమమైనటువంటి వైద్యం చేయించుకోవాలి. శరీరాభిమానము లేకుండా అయిన స్థితికి వెళ్ళిపోతే అప్పుడు అవసరం లేదు. శరీరాభిమానం ఉండినంతవరకు, తత్వాన్ని తెలుసుకునేటంత వరకు మనం ఈ మార్గంలో వెళ్ళాలి. ఖచ్చితంగా దీన్ని పట్టుకోవాలి. చిన్న అంటే సీరియస్నెస్ ఆశ్రయిస్తాం. మనకే తెలుసు చిన్నవైతే మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి వల్ల ఇది వచ్చింది, ఇది బ్యాక్టీరియానో వైరస్ వల్ల కాదు అని నాకు నిర్ధారణ అయినప్పుడు ఆ ప్రక్రియ చిన్నదైతే విడిచిపెట్టిన పెద్ద సమస్యలే. శరీరానికి ఇబ్బంది కలిగించనంత వరకు స్వామిని కొద్దిగా చెప్పి నేను మాట్లాడే బాగుంది. కురు సద్బుద్ధిం మనసి అంటున్నాం. అందుకే ఇప్పుడు మన ఈ మనస్సు డబ్బు మీద వెళ్ళకుండా మనస్సును మనము నాకు మంచి బుద్ధిని ప్రసాదించు. ఎప్పుడైతే మంచి బుద్ధి ఉంటుందో మనసు డబ్బు మీదకి వెళ్ళదు. మీరు అన్నట్టు డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏ వ్యవహారము నడవదు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి నేను టీ తాగాలన్నా కూడా నాకు డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఏ వ్యవహారం నడవదు. కానీ డబ్బు మీద మనకు ఉన్నటువంటి వ్యామోహం ఉందా? డబ్బు మీద వ్యామోహం లేనంత మాత్రాన మన డబ్బు ఎవరూ తీసుకెళ్లరు. మన జేబులోనే మన డబ్బు ఉంటుంది. కానీ ఆ డబ్బు నాది అనే భావన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనసంతా డబ్బు మీదే ఉంటుంది. కానీ డబ్బు నాది కాదు, ఇది కేవలం పేపర్ నోటు, ఏదో కొనడానికి ఉపయోగపడుతుంది ఒక పేపరు అని అనుకున్నాం అనుకోండి, డబ్బు అలాగే ఉంటుంది. మన మనసులో భావన ఎలా ఉంటుంది? దాని మీద అంత ఇదేం కాదు. మిగతా వ్యవహారం, లోక వ్యవహారం అంతా కూడా నడుస్తుంటుంది. లోక వ్యవహారం ఎలా నడవాలో అంతా నడుస్తుంది. సో అందుకే ఇక్కడ ఆచార్యులు వారు ఏమంటున్నారంటే, డబ్బు మీద వ్యామోహం పెట్టుకోకండి. డబ్బు పెట్టుకోండి, డబ్బు ఉంటుంది, కానీ డబ్బు మీద వ్యామోహం పెట్టుకోకండి అంటున్నారు. ఏదైతే మీరు మీ కర్మానుసారం ఇప్పటి వరకు వచ్చి ఉందో, ఇక మీదటైనా వస్తుందో, మీరు చేసే పని మీద ధర్మమైన మార్గంలో మీరు సంపాదించిన డబ్బు అది ఉంటుంది. కానీ దాన్ని రెట్టింపు చేయాలి, ఇంకా చేయాలి ఆశా బంధతి అని ధర్మరాజు చెప్తారు. మనుషుల్ని ఏది బంధిస్తుందంటే ఆశ బంధిస్తుంది. కాబట్టి ఇక్కడ డబ్బు మీద వ్యామోహం ఉంటే ఏమవుతుంది? మనం పతనమయ్యేలాగా ఉంటుంది. డబ్బు 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 అని వెళ్తున్నాం అనుకోండి, మనం భగవంతుడి పైకి డబ్బు ఈ పక్క ఉంటే భగవంతుడి వైపు ఉంటాడు. డబ్బు మీద మన మనసు ఎప్పుడు డబ్బు మీద వెళ్తుంటే భగవంతుడి పైకి రావడం చాలా కష్టం అవుతుంది. అందుకే మంచి బుద్ధిని ప్రసాదింపు, కురు సద్బుద్ధి. ఈ తృష్ణ మీద వ్యామోహం లేకుండా నాకు మంచి బుద్ధిని ప్రసాదింపు అని భగవంతుడిని మనం ప్రార్థించాలి. మన ప్రార్థనలు సాధారణంగా ఎలా ఉంటాయంటే, 10వ తరగతి పిల్లవాడు భగవంతుడి దగ్గరికి గుడికి వెళ్ళాడు అనుకోండి, ఏం కోరిక ఉంటుంది? ఎగ్జామ్లో పరీక్ష పాస్ అవ్వాలి. పెళ్ళి కాని అమ్మాయో పెళ్ళి కాని అబ్బాయో వెళ్ళారనుకోండి, వివాహం కావాలి. సో ఇలాగ మన దృష్టి ఎప్పుడు కోరికల వైపే ఉంటుంది. అలా కాకుండా మనం ఎప్పుడు ప్రార్థించినా నాకు మంచి బుద్ధిని ప్రసాదింపు అని ఎప్పుడైనా కోరాం. మంచి బుద్ధిని ప్రసాదింపు అని మనం కోరుకోవాలి. కానీ మనం ఎప్పుడు కూడా మన కోరికలు ఇవే, మనకు వాళ్ళు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఒక కోరిక తిడితే ఇంకొక కోరిక వెనకలు వస్తుంది. ఇప్పుడేమో సైకిల్ కావాలి, తర్వాత బైక్ కావాలి, తర్వాత కార్ కావాలి,
ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకదాని కోరిక పెరిగేదే కానీ కోరిక తగ్గేదంటూ ఉండదు. సో మనం ఈ కోరికలను పక్కన పెట్టి ఇక్కడ కేవలం ఆచార్యులు వాడు డబ్బు అని చెప్తున్నారు. డబ్బు కాకుండా మనము చాలా కోరికలు ఉంటాయి మనకు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే డబ్బుతో అన్నీ తీరిపోతాయి అనుకుంటాం. డబ్బుతో ఏవి పనులు కావు. మీరు ఒకసారి నేను ఇక్కడ మధ్యప్రదేశ్లో నడుస్తూ ఉన్నాను. జోబులో ఉంది డబ్బు, జోబులో 1000 రూపాయల దాకా డబ్బు ఉంది. కానీ ఎక్కడ తిరిగినా అంతా చుట్టూ అడవే, భోజనం దొరకట్లేదు. మరి నా డబ్బు నాకు భోజనం పెడుతుందా? ఇలా వెళ్తే 30 కిలోమీటర్లు వెళ్ళాలి, ఇలా వెళ్ళినా 30 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎక్కడా భోజనం లేదు. మరి ఇప్పుడు 30 కిలోమీటర్లు నేను కూర్చున్న దగ్గర కూర్చొని నా డబ్బు నన్ను రక్షిస్తుంది, నాకు భోజనం వస్తుంది అంటే వస్తుందా? అలా కాకుండా నేను 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అక్కడ ఏదైతే ఉందో అక్కడ భోజనం చేయొచ్చు. డబ్బు రక్షిస్తుంది, డబ్బు భోజనం పెడుతుంది అనుకుంటే పెట్టదు కదా. మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, ఇక్కడ ఏదో హోటల్స్ అవి ఉన్నాయి కాబట్టి డబ్బు ఉంటే భోజనం దొరుకుతుంది, డబ్బు ఉంటే వైద్యం దొరుకుతుంది, డబ్బు ఉంటే అది దొరుకుతుంది అనుకుంటాం. కానీ ఇదే డబ్బు ఇక్కడ రక్షిస్తుంది, వేరే ప్రదేశానికి వెళ్తే రక్షించడం. మరి మన మనసు ఏం చెప్తుంటుంది? డబ్బు నన్ను రక్షిస్తుంది. మరి డబ్బు రక్షిస్తే అన్ని ప్రదేశాల్లో రక్షించాలి కదా. ఇక్కడ ఉన్న రూపాయి అమెరికాలో చెల్లదు, అమెరికా డాలర్ ఇక్కడ చెల్లదు. రూపాయిని డాలర్గా మార్చాలి, డాలర్ని రూపాయిగా మార్చాలి. సో కాబట్టి మన కోరిక డబ్బు మీద ఎప్పటికీ ఉంటుంది. అలా అని డబ్బు సంపాదించకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు అని చెప్పట్లేదు. డబ్బు ఉన్నా కూడా దాని మీద అపేక్ష లేకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఆచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, డబ్బు మీద మనస్సును కాకుండా మన మనస్సును పరమాత్మ వైపు మళ్ళేటట్టు సద్బుద్ధిని ప్రసాదింపు. ఎంతవరకైతే ఈ కోరికల్లో మనసు కొట్టుమిట్టాడుతుందో అంతవరకు భగవంతుడు కనిపించాడు. ఒక్కసారి మన మనసును భగవంతుడి మీద పెట్టామా, ఈ కోరికలన్నీ కూడా చాలా అల్పమైనవి. అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ విధంగా మన జీవనాన్ని మనం గడపాలి. ఏదైతే ఇంతవరకు సంపాదించిన ధనం ఏదైతే దాంతో మనము కావాల్సినటువంటి మన జీవనానికి కావాల్సినటువంటి సత్మార్గంలో దాన్ని ఖర్చు పెట్టడం అలా చేయాలి. అది ఈ శ్లోకంలో మనకు ఆచార్యులు వారు చెప్తున్నారు. सतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतंगमय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम सर्वं श्री सद्गुरुचरणारविंदार्पणमस्तु। ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये हर हर महादेव। जय सीता